ఫ్రెండ్స్ ఇది POCO X5 5G రీసెంట్గా మనం POCO X5 Pro 5G అన్బాక్సింగ్ మీరు చూసే ఉంటారు. సో ఇది దాని తమ్ముడు అని చెప్పొచ్చు. ఇది రేపు లాంచ్ చేస్తున్నారు 14వ తారీఖు. వీడియోలో మనం దీని అన్బాక్సింగ్ చూద్దాం. ఇది కూడా మీకు AMOLED డిస్ప్లేతో వస్తుంది. అది కూడా 120Hz రిఫ్రెష్ రేట్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. Qualcomm Snapdragon 695 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్. అండ్ 5000 mAh బ్యాటరీ, 33 వాట్ MMT ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇవి దీని స్పెసిఫికేషన్స్ అయితే. ఒక ఫోన్ బాక్స్ చూస్తే మాత్రం ఇలా ఉంటుంది. అండ్ బాక్స్ లోపల కంటెంట్ వచ్చేసరికి మీకు మొబైల్ ఫోన్ ఉంటుంది, కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది, అండ్ కేస్ ఇస్తున్నారు. క్లియర్ కేస్ ఇది. కేస్ ఫోన్ కేస్తే మీకు చూడడానికి అయితే ఇలా ఉంటుంది. అండ్ ఛార్జర్ కూడా బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 33 వాట్ ఛార్జర్ అండ్ Type-C కేబుల్. ఇవి మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. నెక్స్ట్ ఇంకా ఫోన్ ఫిజికల్ ఓవర్వ్యూ, డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం బిల్డ్ క్వాలిటీ ఇది మీకు ఫ్రంట్ కార్నింగ్ గ్లాస్ 3తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు ప్లాస్టిక్ అండ్ సైడ్ కూడా ప్లాస్టిక్ తో వస్తుంది. ఫ్రంట్ డిస్ప్లే కి స్క్రీన్ గార్డ్ అయితే ప్రీ అప్లైడ్ వస్తుంది. బాక్స్ లో కేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో రెండు మీకు బాక్స్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా టాప్ లో చూసుకుంటే IR బ్లాస్టర్ కనిపిస్తుంది. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది, తీసేయలేదు. అండ్ బాటమ్ లో వచ్చేసరికి మీకు Type-C పోర్ట్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది అండ్ స్పీకర్ ఉంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సిమ్ ట్రే ఉంది. ఇది మీకు హైబ్రిడ్ స్లాట్ తో వస్తుంది. రైట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి అండ్ పవర్ బటన్ ఉంది. ఇదే మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా. ఫ్రంట్ వచ్చేసరికి సెంటర్ పంచ్ హోల్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మీకు 48 మెగాపిక్సెల్ అని చెప్పేసి మెన్షన్ చేస్తుంది. డ్యూయల్ ఫ్లాష్ కనిపిస్తుంది, పోకో బ్రాండింగ్ అండ్ బాటమ్ లో 5G బ్రాండింగ్ అనిపిస్తుంది. నెక్స్ట్ ఇక దీని డిస్ప్లే గురించి మాట్లాడితే మాత్రం ఇది మీకు 6.67 ఇంచ్ డిస్ప్లే. ఇది 120Hz AMOLED స్క్రీన్. ఇది మీకు ఫుల్ HD డిస్ప్లే. అండ్ దీనిలో మీకు టచ్ AMOLED వచ్చేసరికి 240Hz వరకు ఉంటుంది. అండ్ పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 1200 nits వరకు ఉంటుంది. సన్లైట్ విజిబిలిటీ కూడా డిస్ప్లే బాగుంది. అండ్ దీనిలో మీరు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ HD క్వాలిటీలో చూడొచ్చు. ఇది మీకు L1 సపోర్ట్ తో వస్తుంది. అండ్ డిస్ప్లే అయితే మీకు ఇది AMOLED స్క్రీన్ కాబట్టి మీకు కలర్స్ అయితే కొద్దిగా వైబ్రెంట్ కనిపిస్తాయి. మీరు మూవీస్ వాచింగ్ ఇట్లా చేయడానికి కూడా డిస్ప్లే అయితే మీకు చాలా బాగుంది. డిస్ప్లే పరంగా అయితే కంప్లైంట్ అయితే లేదు ప్రైస్ కి. అండ్ నెక్స్ట్ ఇంకా దీని సౌండ్ విషయానికి వస్తే మాత్రం సౌండ్ వచ్చేసరికి ఇది సింగిల్ స్పీకర్ వేస్తున్నారు. ఇవి కాస్ట్ కటింగ్ అనుకుంటా. దీనిలో స్టీరియో స్పీకర్స్ అయితే లేవు. సింగిల్ స్పీకర్ ఉంది, అది కూడా మీకు లౌడ్ అయితే ఉంది. అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ ఆల్రెడీ చెప్పాను. 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే దీనిలో తీసేయలేదు. దీనిలో మీకు డాల్బీ అట్మాస్ అట్లాంటివి అయితే ఏం లేవు. కాకపోతే ఇది మీకు హై రేజ్ ఆడియో సపోర్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకా దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది Qualcomm Snapdragon 695 ప్రాసెసర్ తో వస్తుంది. సో ఇది రీసెంట్ చాలా ఫోన్స్ లో అయితే మనం 5G ఫోన్స్ లో ఈ ప్రాసెసర్ అయితే చూస్తాము. అండ్ ఇది మీకు పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్, మీకు తక్కువ పవర్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది. అండ్ ఇది మీకు జనరల్ యూస్ కూడా ఈ ప్రాసెసర్ అయితే మీకు బాగుంటుంది. మీరు జనరల్ యూస్ చేసేటప్పుడు ఎక్కడ మీకు ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు. గేమింగ్ విషయానికి వస్తే మాత్రం గేమింగ్ ఇది మీకు మీడియం గేమ్స్ వరకు ఇది మీకు బాగానే హ్యాండిల్ చేయగలుగుతుంది. ఒకవేళ మీరు హెవీ గేమ్స్ ఆడాలనుకుంటే మాత్రం హెవీ గేమింగ్ అయితే మాత్రం ఈ ప్రాసెసర్ మీకు సెట్ అవ్వదు. మీరు POCO X5 Proకి వెళ్ళిపోవచ్చు. మీకు 778తో వస్తుంది అది. అండ్ గేమింగ్ విషయానికి వస్తే మాత్రం ఇది మీకు PUBG న్యూ స్టేట్ 90 FPS లో హ్యాండిల్ చేస్తుంది. అండ్ Call of Duty 60 FPS లో హ్యాండిల్ చేస్తుంది. BGM వచ్చేసరికి మీకు స్మూత్ అండ్ అల్ట్రా 40 FPS లో హ్యాండిల్ చేస్తుంది. దీనిలో కూలింగ్ సిస్టమ్ విషయానికి వస్తే మాత్రం వీళ్ళు డ్యూయల్ గ్రాఫైట్ షీట్ అయితే యూస్ చేస్తారు కూలింగ్ పర్పస్ అయితే. అండ్ 5G బ్యాండ్స్ విషయానికి వస్తే 7 5G బ్యాండ్స్ కి అయితే ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మీకు మొత్తం లిస్ట్ అయితే స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా కెమెరా గురించి మాట్లాడుకుంటే మాత్రం కెమెరా దీనిలో మీకు బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉన్నాయి. మెయిన్ కెమెరా మీకు 48 మెగాపిక్సెల్ సెన్సార్ తో వస్తుంది. మెయిన్ కెమెరా మీకు బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. ఇక్కడ కొన్ని శాంపిల్స్ అయితే చూడొచ్చు. ఈవెన్ లో లైట్ లో కూడా మీకు లైటింగ్ బాగుంటే మీకు మెయిన్ కెమెరా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు బాగానే చేస్తుంది. కొన్ని పోర్ట్రేట్ షాట్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మీకు 13 మెగాపిక్సెల్ కెమెరాతోనే వస్తుంది. ఇది మీకు డే లైట్ లో బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. మరి లో లైట్ వెళ్తే కొద్దిగా నాయిస్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా వైడ్ యాంగిల్ అండ్ మ్యాక్రో కెమెరా విషయానికి వస్తే మాత్రం వైడ్ యాంగిల్ మీకు 8 మెగాపిక్సెల్ కెమెరా, మ్యాక్రో 2 మెగాపిక్సెల్ కెమెరా. ఇవి కూడా అంతే మీకు లైటింగ్ ఎక్కువ ఉంటే బాగానే పర్ఫార్మ్ చేస్తాయి. మరి లో లైట్కి వెళ్తే మాత్రం నాయిస్ అయితే ఉంటుంది. వీడియో విషయానికి వస్తే మాత్రం 695 ప్రాసెసర్ మీకు మాక్సిమం 1080p వరకే వీడియో రికార్డింగ్. మాక్సిమం అన్ని ఫోన్స్ ఇదే ఉంటుంది. మీకు బ్యాక్ సైడ్ 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కూడా మీరు ఫుల్ HDలో 1080pలో వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ 720pలో 120 FPS వరకు రికార్డ్ చేయొచ్చు. అండ్ కెమెరాలు మిగతా ఫీచర్స్ అయితే మీకు HDR ఉంది. HDR కూడా బాగానే పనిచేస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే మీకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఇది మీకు 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. MMT సోనిక్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. MMT ఛార్జింగ్ టెక్నాలజీ గురించి మీకు చాలాసార్లు చెప్పాను నేను. ఇదేంటంటే మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు ఛార్జింగ్ మీకు నార్మల్ ఛార్జ్ అయితే మనకి స్ట్రైట్ మనకి ఇక్కడ నుంచి బాటమ్ నుంచి స్టార్ట్ చేస్తే టాప్ వరకు అయితే ఛార్జ్ అవుతూ ఉంటుంది. ఇది అట్లా కాదు, ఛార్జర్ మనకి స్ప్లిట్ చేస్తుంది. రైట్కి లెఫ్ట్కి ఇట్లా స్ప్లిట్ చేస్తుంది. సో బ్యాటరీ కొద్దిగా హీట్ అవ్వడం తగ్గుతుంది అన్నమాట దీనివల్ల. సో ఇది MMT ఛార్జింగ్ వల్ల ఉపయోగం. సో ఇది మీకు MMT ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. 5000 mAh బ్యాటరీ కాబట్టి 695 మీకు పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్. ఈజీగా ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే ఫోన్ అయితే మీరు యూజ్ చేయొచ్చు.
అండ్ ఛార్జింగ్ అయితే నేను చెక్ చేయలేదు, 1 hour లోపు మీకు ఈ ఫోన్ అయితే ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు. నెక్స్ట్ సెన్సార్ విషయానికి వస్తే అన్ని సెన్సార్స్ ఉన్నాయి దీనికి, సెన్సార్స్ అయితే స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మీకు ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది, అండ్ దీనిలో మీకు జైరో కూడా ఉంటుంది, మీరు జైరోస్కోప్ సెన్సార్ కూడా యూస్ చేయొచ్చు గేమ్ లో, అండ్ మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ కూడా అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఇది మీకు బేస్ మోడల్ ఇండియాలో 6GB తో వస్తుంది, 6GB RAM 128GB తో వస్తుంది. 4GB మోడల్ కూడా ఉంది, 4GB అయితే రాదు, 6GB RAM 128GB తీసుకొని వస్తున్నారు. అండ్ ఈ ఫోన్ మీకు ర్యామ్ ఎక్స్పాన్షన్ కూడా ఉంటుంది, మీకు అప్ టు 5GB వరకు ర్యామ్ అయితే మీరు ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. 6GB ఎనఫ్ మీరు నార్మల్ యూస్ చేయడానికి కానీ గేమ్స్ కానీ ఏదైనా కానీ 6GB మీకు ఏదైతే ఇన్బిల్డ్ వస్తుందో అదే మీకు సరిపోతుంది. అండ్ స్టోరేజ్ 128GB మీకు ఇంటర్నల్గా వస్తుంది. అండ్ ఒకవేళ ఎక్స్పాన్షన్ చేసుకోవాలంటే హైబ్రిడ్ స్లాట్ ఉంది, ఎక్స్పాన్షన్ మీరు 1TB వరకు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ర్యామ్ LPDDR4X RAM, స్టోరేజ్ వచ్చేసరికి UFS 2.2 స్టోరేజ్తో అయితే వస్తుంది. అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మీకు MIUI డైలర్తో వస్తుంది, సో అవతల వాళ్ళకి వినిపించదు మీరు కాల్ రికార్డ్ చేస్తే. ఇంకొకటి దీనిలో మీకు బ్లూటూత్ 5.1 సపోర్ట్ అయితే ఉంటుంది, అండ్ IR బ్లాస్టర్ కూడా దీనిలో ప్రొవైడ్ చేస్తున్నారు. IP53 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ వస్తుంది, అంటే మీకు కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు, స్ప్లాష్ రెసిస్టెంట్ అని చెప్పొచ్చు. రెయిన్స్ ఇట్లాంటి చిన్న చిన్న వాటి సర్వైవ్ అవ్వగలదు, డైరెక్ట్ వాటర్ లో తీసుకెళ్ళి ముంచకండి. సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది Android 12 మీద వస్తుంది, MIUI 13 మీద రన్ అవుతుంది. ఇది మీకు MIUI 14 వస్తుంది, అండ్ దాంతోపాటు 2 years వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తాయి ఫ్యూచర్ లో, అంటే Android 14 వరకు అయితే దీనికి అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇంక సెక్యూరిటీ విషయానికి వస్తే మాత్రం 4 years వరకు మీకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఈ ఫోన్ కి అయితే వస్తాయి. అండ్ దీనిలో మీకు MIUI కాబట్టి మీకు కస్టమ్ యూఐలో ఉండే ఫీచర్స్ అని ఉంటుంది, ఒక అడ్వాంటేజ్ మీకు. కస్టమ్ యూఐలో ఉండే ఫీచర్స్ అంటే మీరు యాప్ లాక్ చేసుకోవడం కానీ, ట్విన్ యాప్స్ యూస్ చేసుకోవడం, ఫేస్బుక్, వాట్సాప్ ఇట్లాంటి ఫీచర్స్ అయితే దీనిలో అయితే ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా POCO X5 5G అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మేబీ ఇది తక్కువ రేట్లో తీసుకొస్తాను అనుకుంటున్నాను నేను. X5 Pro కంటే ఖచ్చితంగా తీసుకొస్తారు, ఎందుకంటే ఇది మీకు బడ్జెట్ 5G కోసం తీసుకొని వస్తుంది, AMOLED 5G. చూద్దాం ఎంత ప్రైస్ దీన్ని తీసుకొని వస్తారో. వీడియో లైక్ చేయాలి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.